సింగర్ చాలా బాగా పాడుతుంది అని గుర్తింపు తెచ్చింది ఇప్పుడు? చిన్నప్పటి నుంచి చాలా సంస్థలు ఎంకరేజ్ చేశారు. నాకైతే కొన్ని సంస్థలు జానక్ గారు అవార్డు ఇచ్చారు నాకు ఆ పాటల మిర్చి. మణిశర్మ గారి చేతుల మీదుగా ఇచ్చారు నాకు అవార్డు. వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళేమో ఇళయరాజా గారు అవార్డు ఇచ్చారు నాకు. కళా దర్బారు గుంటూరు వాళ్ళేమో ఘంటసాల గారు అవార్డు ఇచ్చారు. అంటే చాలా సంస్థలు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే మా పాటలు నచ్చే పిలిచారు అనుకుంటున్నాము. అంతే కదా. అనురాధ గారు పాట పాడేసుకుందామా? స్టార్ట్ చేశారు. ఇది ఆడకూతురా నీకు అడుగడుగున వందనాలు కంటే కూతురునే కన్నా అనే మూవీలో పాట. ఇది అంటే మన వైపు లేవు కానీ కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఈ పాటలు బాధలు పడే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. పాట అంతా ఇందులో వస్తుంది. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అను నిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అను నిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. మహారాజులే మగాళ్ళు అందరూ తెల్లవారినా నిదురలేవరు. కంటి నిండా కునుకు కనలేదు నీవెప్పుడు సగము నిదురలోని నిను లేపేను చీపురు. మగ బిడ్డల యోగమేమిటో లేవగానే భోగమేమిటో ఎగతాళిగా నిన్నే గని నవ్వె పాచి గిన్నెలు. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అను నిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. బండ చాకిరి రేపవలు చేసిన గుండె బరువని నీ పేరు పెట్టిరి. 16వ ఏట ఇక మొదలు వరుడి వేట నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట. పుటక నుండి చావు మధ్యన బ్రతుకునంత అరగదీసిన ఏ జీతము ఏ సెలవు ఎరుగని ఒక దాసివి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అను నిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఏం పాడారండి! ఆడవాళ్ళ జీవితాన్ని అలా లిరిక్స్ లో ఇచ్చేసారు. అంటే రియల్ లైఫ్ తెల్లారి లెగిసిన నుంచి రాత్రి వరకు తను ఏం చేస్తుంది అనేది ఒక్క పాటలో తెలియజేస్తారు. అంటే ఒక్క రోజు పని కాదు, నిరంతరం తన జీవితాంతం చేసేటటువంటి ఒక దినచర్యని అద్భుతంగా రాశారు. మీరంతే అద్భుతంగా పాడారు. అశోక అవునండి. మీరు ముగ్గురు ఫ్రెండ్సా సిస్టర్సా? అవునా? ఒకే ఇంట్లోంచి వచ్చాము, ఒకే ఫ్యామిలీ. అవునా? ఫస్ట్ నేను రేవతి, తర్వాత చక్రి. ఓకే, సూపర్. ఇంకో సిస్టర్ కూడా ఉంది ఈ ఫీల్డ్ లో. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కాదేమో, తర్వాత మీరు ఒకే ఊరు పేరు చెప్తుంటే ఏలూరు అన్నప్పుడు అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. మొత్తం అందరూ ఒకే